జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. నాకు పొద్దుగాలనే పేపర్ చదివే అలవాటు ఉన్నది. అన్ని పేపర్లు చదువుతా, కానీ ఆంధ్రజ్యోతి అనే పేపర్ చూడంగానే బీపీ 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 లేచిందొల్ల నాకు. మీరు ఏమనుకున్నా మంచిదే. అసలు మన తెలంగాణ అంటే ఈ ఆంధ్రజ్యోతి పేపర్కు ఎందుకింత కండ్లమంటానో నాకైతే అసలు అర్థం కాదొల్లా. మొదటి సందందే. అందుకే మన తెలంగాణలో ఆంధ్రజ్యోతి పేపర్ను చంద్రజ్యోతి పేపరు అని పిలుస్తున్నారు. అంటే చంద్రాల్ సార్ కోసము చంద్రాల్ సారు ఎట్లా చెప్తే అట్లా రాసే పేపర్ అన్నట్టు. ఇప్పుడు ఆ ఆంధ్రజ్యోతి చంద్రజ్యోతి నుంచి మెంటల్ జ్యోతి లెక్క కూడా మారిందేంది అని అంటున్నారు. ఎందుకో ఓ మల్క ఇవరంగా పోయి చూసేసి వద్దాము రాన్రమ్మా. అంతేనోల్లా, అసలు ఈ ఆంధ్రజ్యోతి పేపర్ కు మన తెలంగాణ అంటే ఎందుకింత కులిపోతనం కావచ్చు, ఎందుకింత కండ్లమంటతనం, తాపకోసారి మన మీద వాడు ఏడ్చుడేంది గిట్లనే అనిపిస్తుంది నాకు. ఇగో పొద్దుగాల ఆ పేపర్ వచ్చిన ఫస్ట్ వార్త చూడురి మన హెచ్సియు మీద. హెచ్సియుకే అత్యధిక భూములు, మిగిలింది 1630 ఎకరాలు. అయినా సెంట్రల్ యూనివర్సిటీల్లో టాపు. కొత్త తరం యూనివర్సిటీలకు 150 నుంచి 500 ఎకరాలే కేటాయించిర్రు. భారీగా భూములున్న సెంట్రల్ యూనివర్సిటీలో వినియోగం తక్కువే, అంటే ఎక్కువ వాడతలేరట. 25% మించి వాడుకొని వైనం. విద్యార్థుల సంఖ్యకు విస్తీర్ణానికి పొంతనే లేదు. 500 ఎకరాలు సాలన్న యూజీసీ. కొన్ని యూనివర్సిటీలకు సొంత భూమే లేదు. ఇగో ఇట్లా పోయినాయి రాతలు. అంటే ఈ రాతలు అనుకున్న అర్థం ఏంటంటే, హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీకి ఓ బొచ్చడు భూములున్నాయి. రేవంత్ సార్ చేసేది కరెస్టే, గంతగనం భూమి చదువులకు అక్కర్నే లేదు. కొన్ని యూనివర్సిటీలకు భూమే లేదు కాబట్టి ఈ యూనివర్సిటీకి ఎందుకు చెట్ల నరగవలసిందే, భూమిని గుంజుకోవాల్సిందే, బుల్డోజర్లు రావాల్సిందే, జింకలు చావాల్సిందే. జీవాలకు గూడు లేకుంటామాయే, చదువులకు అక్కర లేకుంటామాయే. గిట్లన్నట్టే కదా కాతకున్న వాడెత్తు. కానీ చూసినవా ఏర్పడకుండా రేవంత్ సార్కు ఎట్లా డబ్బా కొడుతుండో ఈ పేపరు. రేవంత్ సర్కారు యూనివర్సిటీ భూములను గుంజుకునే ఉపాయం చేస్తా అంటే తెలంగాణనే కాదు దేశం అంతా దండలాడింది. రేవంత్ సార్ చేసే తప్పు అని నిలదీసింది. లాటిల దెబ్బలు కూడా తిన్నారు. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా గరమైంది. షేయి పార్టీ ఇజ్జత్ పోయినట్టయింది. ఇన్ని గరమైనాక రేవంత్ సార్కు తలగాయ తీసేసినట్టయింది కావచ్చు. అందుకే ఎప్పటికి చంద్రాల సార్ను మోసే ఆంధ్రజ్యోతి పేపరు మన తెలంగాణలో రేవంత్ సార్ను మీదికి లేపే జిమ్మదారి తీసుకున్నట్టున్నది. రేవంత్ సార్ చేసేది బరాబారే. ఈ పోరాటం చేస్తున్న విద్యార్థులదే తప్పు. జనాల ఆలోచనే మార్చుకోవాలి. సుప్రీంకోర్టు కూడా చక్కగా అర్థం చేసుకోలే అని అర్థం వచ్చే తీర్ల మంచి స్టోరీని వండి పడేసిర్రు. ఇక ఇది చదివి జనాలు అయ్యో నిజమే కావచ్చు, సెంటర్ యూనివర్సిటీకి గంతగనం భూమి ఎందుకు అసలు అని అనుకోవాలన్నమాట. రేవంత్ సారే సూపర్ అనాలన్నట్టు. ఇది కుట్రేషన్ కాకుండా ఇంకేంటిది. ఇప్పుడు నేను చెప్తున్నా, సెంటర్ యూనివర్సిటీ అంటే అల్లాటప్ప కాదు, చిన్న పోర్ల ఆట కూడా కాదు. ఇక్కడ చదివే పిల్లలకు ఏదో ఎట్టికి చదివినట్టు బట్టి పట్టుడు ఉండదు. సబ్జెక్టు ప్రతి మూల తెలవాలి. యూనివర్సిటీ విద్యార్థులే దేశానికి భవిష్యత్తు. ఇంకో మాట, అసలు 30 ఏళ్ల కిందట ఎన్ని కోర్సులు ఉండే మన చదువులల్లా? మా అంటే 5-6 కోర్సులు ఉన్నాయి కావచ్చు. సివిలు, ఎలక్ట్రికల్, మెకానిక్ అనుకుంటా. మరి ఇప్పుడు ఎన్ని గనం వచ్చినాయి? కంప్యూటర్లు, రోబోటిక్లు, ఏఐయు అనుకుంటా 50-100 కోర్సులు వచ్చినాయి. అన్నిగనం కోర్సులు ఈ యూనివర్సిటీలనే ఉన్నాయి. ఇంకా రాను పెరుగుతూనే ఉంటాయి. దానికి తగ్గట్టు విద్యార్థులు ఉంటారు. క్లాస్ రూమ్లు ఉండాలి, హాస్టల్ ఉండాలి, మైదానాలు ఉండాలి. కానీ గవ్వే మధ్య అద్దనట్టు ఎత్తాళ్ళు. మన పెద్ద ప్రైవేట్ కాలేజీలలో కదా పిల్లలు 4 కూడా ఇరికిరు కర్రలు కూసబెట్టి బట్టి పట్టించే చదువులు అనుకుంటుర్రా యూనివర్సిటీ చదవంటే? ప్రైవేట్ ఇంటర్ కాలేజీలు లెక్క యూనివర్సిటీ క్లాస్ రూమ్ ఉండాలనుకుంటుర్రా? ఏంది అసలు? ఏందో చంద్రాల సార్తో రేవంత్ సార్తో ఎంత దోస్తానుంటే మాత్రం ఒక పేపర్ గిట్ల కుట్ర పెట్టుకొని రాయొచ్చునా? గిట్ల నిలదీస్తురు. ఈ ఆంధ్రజ్యోతి ఇప్పుడనే కాదు మొదటి సంది గింతేనోళ్ళ. అసలు మన తెలంగాణకు ఈ పేపర్ అవసరమా? మనకేం సంబంధం? మన దీన్ని చదువుడు ఎందుకు అని మేధావులు అంటుర్రు.
అవద్దానికి అంగీ లాగేస్తే ఎవరి లెక్క ఉంటది? రేవంత్ సారు లెక్కనే ఉంటది. ఈ మాట నాది కాదుల్లా, తెలంగాణ రైతులు అంటాన్రు, మన ఆడపడుచులు చెప్తాన్రు, ఇగో ఇప్పుడు కాలేజీలలో పాఠాలు చెప్పే సార్లు కూడా అంటున్నారు. పాపం రేవంత్ సారు ఆఖరికి వాళ్ళను కూడా మాటలతోని మత్పరిచి మోసం చేసిండట. అందుకే యూనివర్సిటీలే బంద్ పెట్టిర్రోల్లో లెక్చరర్లు. రేవంత్ సారు, ఓ రేవంత్ సారు ఉన్నవా? ఇక జర ఇటుకెళ్ళి చూడో మల్కా. వీళ్ళందరూ కాలేజీలు యూనివర్సిటీల పాఠాలు చెప్పే లెక్చరర్లు, క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పవలసిన వాళ్ళు. ఇప్పుడు మన రేవంత్ సార్ వారి పుణ్యాన రోడ్డు పాలయ్యారు. వీళ్ళు ఎన్నాళ్ళ సందో కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తురోళ్ళ. మన రేవంత్ సార్ ఏమనే ఓట్లకు ముందు ఏమన్నాడోళ్ళ లెక్చరర్లను పర్మనెంట్ చేస్తా అన్నాడా? ఇక రేవంత్ సార్ మాటలను రైతులు, ఆడపడుచులు, నిరుద్యోగులు నమ్మినట్టే ఈ లెక్చరర్లు కూడా నమ్మిరు. కానీ ఇప్పుడు నట్టెట మునిగినట్టయింది. నష్టం చేసుకుంటే జీవో నెంబర్ 21 వెంటనే ఐక్యత. ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నరాయే కానీ ఇప్పటిదాకా ఊయి లేదు కూయి లేదు. మాట ఇచ్చినట్టు పర్మనెంట్ చేయాలని ఎంత మొత్తుకున్నా పాపం ఈ సార్ల బాధ ఇనేటోళ్ళు లేరు. అందుకే తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో ఉన్న లెక్చరర్లు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిరు. న్యాయం కావాలని నిరసన చేసిరు. సార్లు ఏమంటారు అయినూరు మీరు? ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పేసింది, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమనుందంటే వెంటనే కాంట్రాక్ట్ టీచర్లందరినీ రెగ్యులైజ్ చేసి విశ్వవిద్యాలయాన్ని బలోపేతం చేయాలన్నటువంటి ఇప్పటి ప్రభుత్వము ఇప్పుడేమంటుంది, GOMS నెంబర్ 21 తీసుకొచ్చి విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ చేయాలంటున్నది. మేము రిక్రూట్మెంట్ వ్యతిరేకిస్తలేము. మా డిమాండ్ ఏంటంటే ముందు మమ్మల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత మా సర్వీసులను మొత్తం క్రమబద్ధీకరించిన తర్వాతనే రిక్రూట్మెంట్కి పోండి. రిక్రూట్మెంట్ కావాలి, అయితేనే విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చెందుతాయి. కానీ మా పరిస్థితి ఏంది, మాకు అన్ని అర్హతలు ఉన్నాయి, రెగ్యులర్ టీచర్ల కంటే ఎక్కువ అర్హతలు ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో ఉన్న 12 విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ టీచర్ల నెంబరే ఎక్కువ ఉన్నది. మేం చేయబట్టే విశ్వవిద్యాలయాలు నడుస్తూ ఉన్నాయి. అటువంటప్పుడు మా పొట్టగొట్టడం ఎంతవరకు సమంజసము? అత్యంత పారదర్శకంగా 3-మెన్ కమిటీ ద్వారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా హైలీ క్వాలిఫైడ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫైడ్తో ఉండి మేము ఇక్కడ రిక్రూట్ కాబడ్డాము. ఇక్కడ ఈ యూనివర్సిటీస్ ఇంత మంచిగా ఫ్లరిష్ కాగలిగినామంటే దానికి కారణము కాంట్రాక్ట్ అధ్యాపకుల కృషి మాత్రమే. మేము కోరేది ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా 1440 మంది అధ్యాపకులము కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తూ ఉన్నాము. ముందుగా మాకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాత ఎటువంటి నోటిఫికేషన్ ఇచ్చినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, దాన్ని మేము స్వాగతిస్తాము. అసలైతే పర్మనెంట్ చేసింది లేదు, ఇక ఇది చాలదని ఇంకా ఎక్కువ పనులు చెప్తురట. అందుకే బాసర యూనివర్సిటీ లెక్చరర్లు అందరూ రాజీనామాలు చేసి నిరసన చేసిరు. అన్నట్టు రోడ్డు మీద నిరసన చేసిన ఈ లెక్చరర్లను పోలీసులు అడ్డం పడ్డరు, అరెస్టులు చేసిరు. ఏంది అసలు, ఏం మోసం? అసలు మాట ఇచ్చుడెందుకు, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఉల్టా అరెస్టులు, కేసులు పెట్టుడింది? అసలు నాకు తెలియక అడుగుతున్నా, ఈ ఏడాదిన్నర సంధి మన తెలంగాణలో మోసపోనో లేవలు చెప్పురి. ఏదో మార్పు అని నమ్మోట్లెత్తే మార్పు అంటే ముంచుడే, మత్పరిచుడే అన్నట్టు చేసుడేంది అని గరమైతుర్రు. నిజంగా అమెరికా అంటే అమెరికానే ఫోన్ రోల్లా. అక్కడ ఏమైనా కడమ దేశాలు కీస్ కీస్ అంటుంటాయి. అక్కడ మంచి ముచ్చట నడితే దునియా అంతటా మంచి ముచ్చట్లే ఉంటాయి. అక్కడ ఎటమటమైతే లోకమంతా ఎటమటమైనట్టే అనిపిస్తుందోల్లా. అందుకే కాదుల్లో అమెరికాను పెద్దన్న, పెదబాపు అని పిలిచేది. అయితే మన ట్రంప్ సారు వారు పన్నులు, గిన్నులు, టారిఫులని ఇగురం పెట్టుకునే కదా నొల్లా. ఇక సారు వారి పుణ్యాన దునియాలో ఉన్న మార్కెట్లన్నీ పడిపోయినాయి. ఇక ఇప్పుడు అదే సారువారి నోటి మాటతోటి జుయ్ 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 అని అనుకుంటా మీదికి లేచినాయి. కానీ బంగారమే గుండెలు గుబేలు అనేటట్టు చేసిందోల్లా. ఎట్లనో చూడుర్రి మీరే. నిజంగా ట్రంప్ సారి మాటతోని ప్రపంచమే ఇట్లా కింద మీద అవుతుంది అనుకోలేదు. సారు వారు ఒక్క నిర్ణయంతోని మన మార్కెట్లన్నీ మీదికి లేచినాయి. అయితే ఏమంట ఆ ట్రంప్ సారు టారిఫ్ల ముచ్చట తీసిండో అప్పటి సంధి బికారేషం వేసిన స్టాక్ మార్కెట్లు బేస్తారన్నాడు మాత్రం మార్కెట్ల కాసుల వాననే పడ్డది పోర్రి. అయితే ట్రంప్ సారు గా టారిఫ్లు ఇప్పుడే పెట్టడట, 90 రోజుల తర్వాత ఉంటాయి, ఇక అప్పటిదాకా పండగ చేసుకో పోర్రి అని అన్నాడు. అంటే వాత పెట్టి వెన్నె
కూసిండు. ఇక ఇంకేమున్నది కథం. ఇట్లా అన్నాడో లేదో మన ఆసియా మార్కెట్లల్లా స్టాక్ మార్కెట్ గీత జప్ప 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 మీదికి పోయింది. లక్షల కోట్ల ఫాయిదా అయ్యింది. కండ్ల ముంగట్నే ఒక్కొక్కరు కరోడ్పతులు అయిపోయిర్రు. కానీ ఈడ ట్రంప్ సారు కుళ్ళుబోతుతనం చూడురోల్లా. అన్ని దేశాలకు 90 రోజుల దాకా టారిఫులు ఉండయి అని అన్నాడు కదా. కానీ చైనా వాళ్ళకు మాత్రము అసొంటి ఏమీ ఉండయట. చైనోన్ని మాత్రము ఇడిచిపెట్టా, వాళ్ళ మీద బరాబర్ పన్నులుంటాయి, టారిఫులు అమలైతాయి అని జర గట్టిగానే అన్నాడు. అదో పంచాది. ఇక ట్రంప్ సారు వారి మాటతోని స్టాక్ మార్కెట్లు ఇగో ఇట్లా కలకలలాడితే బంగారం కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకు మాత్రం చక్కెరచ్చినట్టే అయింది. ఇక నిన్న మొన్నటి దాకా బంగారం తగ్గుకుంటూనే వచ్చింది కదా. ఇక దినాం ఇట్లనే తగ్గుతుంది అని అనుకున్నాం అందరం. కానీ ట్రంప్ సారేమో ఉరుముల్లేని పిడుగులు లెక్క మళ్ళా నిర్ణయం మార్చుకున్నతోనే బంగారం రేటు మళ్ళా పెరిగింది. ఇక ఇన్నొద్దులకు తగ్గినాక ఒకటేసారి పెరిగిందంట. దగ్గర 3,000 దాకా పెరిగింది. అంటే మన పట్నంలా బంగారం రేటు ఇప్పుడు 93,400 దాకా వచ్చిందంటున్నారు. ఏందో ఏమో పోర్రి. ఇక ఈ ట్రంప్ ఏందో, ఈ టారిఫులేంది, దాంతో ఈ మార్కెట్లు ఎటమటమవుడేందో, పోయి మన బంగారం రేట్లు పెరుగుడేందో ఏందో ఏమో పో అమ్మ. అతడు ఆమె ఇంతలో ఇంకొక ఆయనే ఏదో రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా అనుకుంటురా నొల్లా. కాదు ఈ పేరుతోని సినిమా కూడా తీస్తారు కావచ్చు నన్ను అడిగితే. అవు కానీ డ్రమ్ములు ఎరికే కదా నొల్లా మీకు. అయ్యో అసలు డ్రమ్ములు అంటే నీళ్ళకే అక్కరికత్తే కావచ్చు అని అనుకున్నా. కానీ లగ్గాల మీద లగ్గాలు కూడా ఎత్తాయి అని అనుకోలేదు. మీకేం అర్థం కాలేదని నాకు అర్థమైంది. ముచ్చటేందో మీకు అర్థం కావాలంటే నేను టీవీ వెనుకకు పోయి చెప్తా, మీరు క్లియర్గా చూడుర్రి. పెళ్ళంటే ఇదేరా, కళ్యాణం కమనీయం జీవితం టన్ 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 టన్. పెళ్లి పాట పాడుతుర్రా. మరి పెండ్లి పందిరేది, అయ్యగారేరి, పెండ్లి పెద్దలేరి అని అనుకుంటున్నారా? నడి రోడ్డే పెండ్లి మండపం. పెండ్లి పెద్ద ఎవరనుకుంటాన్రు? ఇగో ఈ పెండ్లి పిల్లోళ్ళ పెనిమిటే. అరే అవంటనుల్లో మీరిన్నది నిజమే. ఈమె పెనిమిటే ఇంటామే లగ్గాన్ని దగ్గరుండి చేయించిండు. ఇగో వీళ్ళు బీహార్ వాళ్ళ ఈ అమ్మగారికి 2 ఏళ్ల కిందటనే లగ్గమైందట ఈయనతోని. కానీ ఈమె మనసేమో ఈ టక్కు జగదీష్కి ఇచ్చింది. ఇక ఈ నిజం ఏదో ఒక రోజు తెలుస్తుంది కదా. పెనిమిటికి మొన్ననే ఎరుకైంది. కోపం చేయలే, కొట్టలే, తిట్టలే, డైరెక్ట్ వాళ్ళిద్దరిని కలిపిండు. మీరిద్దరు లగ్గం చేసుకోర్రి, మీరు డ్రమ్ములు కొనే ఇగురం పెట్టుకోకుర్రి, నేనే త్యాగరాజు లెక్క మారతా అని అనుకుంటా ఇగో లగ్గం చేసిండు. మొన్న కూడా గిట్లనే అయింది కదా. ఇదే ఉత్తరప్రదేశ్లో ఒక పెనిమిటి ఇంటామెకు పెళ్లి చేసిండు. మరి ఎందుకు ఇట్లా అనంటే మీకు డ్రమ్ స్టోరీ ఎరకయ్యే ఉంటది. ఉత్తరప్రదేశ్లోనే ఒక ఆమె ఆమె సోపతిగాడు ఇద్దరు కలిసి పెనిమిటిని చంపి ముక్కలు చేసి డ్రమ్ములు దాచిపెట్టిర్రు. ఇగో ఇప్పటి సంది డ్రమ్ అంటే ఒక్కొక్కలకు భయం పట్టుకున్నది. ఇక ఇంటామే ఎవరికన్నా మనసు ఇచ్చిందని ఎరకవుడుతోనే వాళ్ళకు డ్రమ్ములే యాదికొస్తున్నాయట. అందుకే ఇట్లా మారిపోయి వీళ్ళే పెళ్లి పెద్దలైపోయి లగ్గాలు చేస్తాన్రు. చూసినావా ఒక్క డ్రమ్ము కుటుంబాలలో ఎట్లా మార్పులు పట్టుకొస్తాందో ఏందో ఏమో పోన్రమ్మా. అవుగాని ఇప్పుడు డైరెక్ట్గా రేవంత్ సారు కోసమే నేను ఈ ముచ్చట పట్టుకొచ్చినోళ్ళ. రేవంత్ సారు మన ధూమ్ధామ్ ముచ్చట్లు దినాం చూస్తాడట కదా. అందుకే ఆదిలాబాద్ జిల్లాలో ఒక పెండ్లైతున్నదో పెండ్లి పిల్లగాడు పెండ్లి పీటల మీదకెళ్ళి రేవంత్ సార్కు ఒక మతలాబు పంపుతాన్రు. ఏందో మీరు కూడా చూడాలే, చూసి తరించుర్రి. ఆదిలాబాద్లో ఒక లగ్గం అవుతుంది, పెండ్లైపోయింది. ఇక పెండ్లి పిల్లగాడు చుట్టారు అందరు నిలబడి రేవంత్ సార్కు మతలబు పంపుతారు చూడు. చూసిరా రేవంత్ సారు చూస్తున్నావా, మంచిగా చదువుకున్నావు కదా,
సారు వారి 6 గ్యారెంటీలలో ఎగనామం పెట్టిన ఇంకో గ్యారెంటీ తులం బంగారం కదా. చేపాటి అధికారంలోకి వచ్చినాక ఎన్నో లగ్గాలైనాయి, కానీ ఒక్కరికి కూడా బంగారం ఇచ్చింది లేదు. కమస్కం కళ్యాణ లక్ష్మి ₹1,00,000 కూడా ఇయ్యనియ్యలే. గదే గుర్తు చేస్తాను ఈ పెళ్లి పిల్ల ఉన్న పెళ్లి పిల్లగాడు. చూసినవారు రేవంత్ సార్ వారి పుణ్యానా ఆఖరికి పెళ్లి మండపాలు కూడా నిరసన సెంటర్ అయిపోయినాయి. పో ఎందుకు గతంలో బంగారం ఇస్తామన్నది ఆడపిల్లలు పెళ్లి అయి ఇప్పుడు ఇలా 15 నెలలు అవుతున్నది. వేలాది మంది రాష్ట్రంలో పెళ్లిళ్ళు అయినాయి కానీ గతంలో బంగారం రాలే. కాబట్టి ఈరోజు తెలంగాణ జిల్లా ఉచ్చోళ మండలం ముఖ్య గ్రామంలో పెళ్లి జరిగింది. మరి ఆడపిల్లకు కులం బంగారం రాలే కాబట్టి ప్రభుత్వంపై ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు. ఇవన్నట్టు ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.